నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ మనకి లైవ్ లో ఉన్నారు. రవీందర్, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల అప్రజాస్వామికంగా, అన్యాయంగా, చాలా దౌర్జన్యంగా వ్యవహరించింది. అంటే ఎక్కడ సమస్యలు వచ్చినా కూడా ప్రజలను మాట్లాడనివ్వకుండా చేసింది, వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసింది, అనేక విధాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఈ అణచివేత తీవ్ర రూపం దాల్చే ఇవాళ గ్రామ సభల్లో ప్రజాగ్రహం బయటపడిందని భావించాల్సిన అవసరం ఉందా? రైట్ స్వేచ్ఛ వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టినటువంటి 4 అంశాలకు సంబంధించిన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయుపట్టుగా భావించారు. కానీ అది ఆదిలోనే అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజా ఆగ్రహానికి గురైనారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చివాట్లు తిన్నారు. అధికారులు నీళ్లు నమ్మారు. ప్రజాప్రతినిధులు పారిపోయిన సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా ఉదయం నుంచి కనబడదు. ఎక్కడ చూసినా సజావుగా జరిగిందనే అంశం ఏ ఒక్క చోట కూడా లేదు. ప్రతి చోట ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్న ప్రోగ్రాంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అది ఆర్మూర్ నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గంలోతో పాటు బోధన్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ ప్రాంతాలలో మరీ ఎక్కువగా కనబడ్డది. ఇటు కామారెడ్డి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి కనబడ్డది. ఆది నుంచి మొదటి నుంచి ప్రజలు ఒకటే భావిస్తున్నారు, ఈ ముఖ్యమంత్రి పదవికే గ్యారంటీ లేదు, ఇక మా 6 గ్యారంటీలకు ఎక్కడ గ్యారంటీ అని ప్రజలు ఇవాళ అనేక సందర్భాల్లో, అనేక సభలలో, గ్రామ స్థాయిలలో నిర్వహించినటువంటి సమావేశంలో రైతులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, యువకులు కానీ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఒక్క పొరపాటు ఎన్నో అనార్థాలకు దారితీసింది అని గతాన్ని గుర్తు చేసుకున్న సందర్భం ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడ్డది. ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 420 హామీలతో పాటు 6 గ్యారంటీల అంశం పైన ప్రతి ఒక్కరూ ఇవాళ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రజల చేతులకు జిక్కారని భావించి ప్రజలంతా ఇస్తానన్న హామీలు ఏమయ్యాయి, మీరు ఆ రోజు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది, మీరు ఆ రోజు ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేకి నిలబడ్డ హోదాలో మీరు అనేక హామీలు ఇచ్చి ఇన్ని రోజులు పారిపోయారని భావించినటువంటి ప్రజలు ఆ ప్రజాప్రతినిధులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మాటు వేసి పట్టుకునేంత పని చేసిన సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడ్డది. ఉదయం నుంచే సభలు సజావుగా ఎక్కడ కూడా సాగలే, గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడికక్కడ నిలదీతలు, కడిగివేతలు కనబడ్డాయి. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీల పట్ల స్పష్టమైన సమాధానం అధికారుల దగ్గర లేకపోవడంతో నీళ్లు నమిలుతున్నారు. అధికారులు ఇవాళ బిక్కమొక్కం వేసిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ప్రజాక్షేత్రంలో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా అధికారులను బలిపశువులు చేశారని స్వయాన ఒక ఉన్నత స్థాయి కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధి ఇవాళ చెప్పిండంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల చుట్టే ఇవాళ సభలు కార్నర్ అయ్యాయి. ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అధికారులనే కార్నర్ చేసి ఇవాళ ప్రజలు నిందించే పరిస్థితి. అధికారులు కూడా ఈ విషయం పైన చాలా నర్వస్ గా ఉన్నారు. అనేక రకాలుగా ఇంటర్నల్ గా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హోదాలో అప్పుడు ఆ నేతలు ఇచ్చిన హామీల పైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి ఏదైనా సంక్షేమ పథకము ప్రజల్లోకి వెళ్తుంటే ఆ సంబంధిత శాఖా మంత్రులతో పాటు ఆ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇన్ఛార్జి మంత్రులు, అదేవిధంగా అక్కడ జిల్లా నుంచి మంత్రులు ఉంటే మంత్రులు ప్రాతినిధ్యం వహించి ఈ సభలు జరుగుతున్న తీరు పట్ల విశ్లేషించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళ ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క మానిటర్ చేసే ప్రభుత్వ సలహాదారులు కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఏదైతే ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు, ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు. కనీసం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే అంశం పైన అడ్రస్ చేసే పరిస్థితి లేదు. అధికారులకు వాళ్ళకి సంబంధించిన ఫోన్ కాల్ కానీ, టెలికాన్ఫరెన్స్ కానీ నిర్వహించిన దాఖలా లేదు. అంటే కొట్టుకు చావండి, మీరే ఏమన్నా చేసుకోండి అనే చందంగా ఇవాళ పరిస్థితి స్పష్టంగా కనబడ్డది. ఈ కార్నర్ అయినటువంటి ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తానన్నటువంటి 6 గ్యారంటీల పరిస్థితి ఏంది, అనేక పథకాలు చెప్పారు, సొంతగా మీరు హామీలు ఇచ్చారు, ఆ హామీల పరిస్థితి ఏంది అని నిలదీస్తే అధికారుల, ప్రజాప్రతినిధుల నుంచి కనీసం నోటి నుంచి మాట రాని సందర్భం స్పష్టంగా కనబడ్డది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు 4 గ్యారంటీలు ఇవాళ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. అందులో ప్రధానమైనది వాళ్ళ ఎజెండాలో మొదటిగా గ్రామ సభలో చదివిన అంశం ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారుల ఎంపిక. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పారే తప్ప ఆ పారదర్శక
ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపిక స్పష్టంగా కనబడలేదు. మొదటగా చదవడంతోనే గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. కేవలం కాంగ్రెస్ కు కనుసన్నల్లో ఉన్నటువంటి ఏదైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మకు సంబంధించిన హౌజెస్ కానీ అదేవిధంగా ఇప్పటి వరకు అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతూ వచ్చింది ప్రభుత్వం. ఇక ముందు అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు అని వాళ్ళ స్పష్టమైందా? స్వేచ్ఛ మీరు అన్నట్టుగా అదే పరిస్థితి కనబడదు. ఇన్ని రోజులు ప్రజలకు తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి ప్రజాప్రతినిధులకు, ప్రజలే ప్రభుత్వాన్ని వాళ్ళ గ్రామాలకు ఈడ్చిన సందర్భం స్పష్టంగా కనబడింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాట ఇచ్చి పారిపోయిన ప్రజాప్రతినిధులు ఇవాళ వచ్చారు, వాళ్ళని అడిగారు, నిలదీశారు. అయినా వాళ్ళ నుంచి స్పష్టమైన సమాధానం ఇప్పటి వరకు దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తు ఉంటే తప్ప ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్ళటానికి భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోదు. ప్రతి ప్రజాప్రతినిధి ఖచ్చితంగా పోలీస్ సాయం తీసుకొని, పోలీసుల చుట్టే ఇవాళ రాజకీయం నడుస్తుంది. పోలీసులు ఉంటే తప్ప ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వరకు వెళ్ళట్లేదు, ప్రజలకు అందుతలేవు. పోలీసు హుకుంతో ఇవాళ అంచివేసే ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణ ప్రజలు తమ హక్కును కాలరాసే విధంగా తమకు అందాల్సిన బెనిఫిట్ అందుతలేదని ప్రశ్నిస్తూ ఇవాళ నిర్బంధాలకు గురి చేసి భయపెట్టే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎంతకాలం ఈ పరిస్థితి అని ఓపిక పెట్టిన ప్రజలకు ఇవాళ గ్రామ సభల రూపంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు చిక్కారు. వారిని కడిగి పారేశారు. అయినా ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇది ఎన్ని రోజులు పోతుందనే అంశం పైన ప్రజలే తేల్చుకుంటారు. ఈ 420 హామీలతో పాటు 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది, రుణమాఫీ పరిస్థితి ఏంది, ఇందిరమ్మ ఇల్లుల పరిస్థితి ఏంది, ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి ఏంది. యువకులు ముఖ్యంగా ఇవాళ కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ భృతి పైన యువకులు ప్రశ్నించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. స్కూటీలు ఇస్తామన్నారు, ల్యాప్టాప్లు ఇస్తామన్నారు, అనేక సంక్షేమ పథకాలు యువతుల చుట్టూ తిరుగుతా అని చెప్పినారు. యువకులకు పెద్దపీట వేస్తామని చెప్పారు. మాకు ఇస్తామన్న హామీలు ఏమని ఇవాళ యువత ప్రశ్నిస్తే అధికారులు, అదే విధంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, అంటే కీలకమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఢిల్లీకి పోతున్నారు, వస్తున్నారు, కానీ ఏడాది దాటిన తర్వాత కూడా కీలకమైన శాఖలకు మంత్రులను కేటాయించలేదు. మరి వాటికి సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు మరి అధికారులతో నిజంగా సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరించిందా అంటే అది కూడా లేదు. ఏం చేసిండ్రు అని అంటే సమస్యలని ఇగ్నోర్ చేస్తా వచ్చిండ్రు, సమస్యలన్నీ పట్టించుకోకుండా వచ్చిండ్రు. కానీ ఇక ముందు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి సహించబోము అని తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రభుత్వానికి ఒక సంకేతం ఇచ్చినట్టుగా భావించాలా? వాస్తవానికి మీరు చెప్పినట్టుగా 100% అదే నిజమైంది. దాదాపుగా ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, మంత్రులు కూడా లేదు. కేవలం అధికార యంత్రాంగమే పూర్తి స్థాయిలో వాళ్లకు ఆయుపట్టుగా భావించినటువంటి ఈ పథకాలను ప్రజల్లోకి ఇవాళ ఇంప్లిమెంట్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరాలంటే ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి, అధికారులకు గైడ్లైన్స్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు అందులో జరుగుతున్న అనేక అంశాలపైన బేరీజు వేసుకొని ప్రజలకు అనుగుణంగా పథకాలను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ఇటు ప్రజాప్రతినిధులకు ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రస్తుతం ఇక్కడ లేడు, ఆయన వేరే దేశంలో ఉన్నాడు. మంత్రులు, సంబంధిత శాఖ మంత్రులు కూడా ఇక్కడ లేరు, వేరే రాష్ట్రంలో ఉన్నారు. అంటే ప్రజలకు సంబంధించిన మౌలిక వసతులతో కూడిపడినటువంటి ఈ పథకాలు ప్రజలకు చేరువయ్యే సమయంలో స్వయాన ముఖ్యమంత్రి పర్యవేక్షించాల్సిన ఉంటుంది. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ప్రభుత్వం పారదర్శకంగా ప్రవేశపెట్టే పథకాలను తప్పించుకొని ఇవాళ దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారంటే ప్రజలపైన వీరికి ఉన్న ప్రేమ ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చు. మంత్రులుగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓపిక పట్టడం చాలు, ఇక మీదట ఓపిక పట్టే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా నిలదీస్తాం, మాకు ఇచ్చిన హామీల పైన ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పడం జరుగుతుంది. 26వ తారీఖు వరకు ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. రేపటి నుంచి అధికారుల పరిస్థితి అత్యంత దారుణం కాబోతున్నది. ఇవాళ చైతన్యవంతమైన రైతులు ఒక్కొక్కరు మాట చెప్పుకున్నారు. రేపు మన ఊర్లో సభ ఉంటదంట, మనమంతా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇస్తానన్న హామీల పైన నిలదీయాలి. రేపు మన ఊరికి పలానా ఆఫీసర్ వస్తుండు, ఆయనకు అడుగుదాం,
అవసరమైతే నిలదీద్దామని ఎంతకైనా చేద్దామనే ఆలోచనలు ఇవాళ రైతాంగంతో పాటు యువకులు అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీల లబ్ధిదారులు, ముఖ్యంగా పారదర్శకమైన లబ్ధిదారులు, అర్హులైన లబ్ధిదారులు, వాస్తవానికి ప్రజలు అనేక పనులలో ఇవాళ నిమగ్నమయ్యారు. రైతులకు వ్యవసాయం చేసుకునే సమయం, నాట్లు వేసేవారు, ఇవాళ కలుపులు తీసేవారు, రైతు పొలాల్లో నిమగ్నమయ్యేవారు. ప్రభుత్వం ఇవాళ వారిని డైవర్షన్ చేసింది. ప్రజా ఫిర్యాదులు, ప్రజా పాలన పేరుతో ఇవాళ వాళ్ళకి పనికి లేకుండా గ్రామ పంచాయతీ తీసుకుబట్టి గంటల తరబడి కూర్చుండబెట్టి వాళ్ళ సమయాన్ని వృధా చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో ఆగదు. రేపటి నుంచి ఈ ఉద్యమ రూపంలో ఉన్నటువంటి కార్యాచరణ ఒక్కొక్కటిగా ప్రజలకు చేరుతుంది. 26 తారీఖు వరకు అత్యంత సీరియస్ గా ఈ పరిస్థితి ఉండబోతుందని అనుకుంటున్నారు రైతులు.